నేను ఒకటే చెప్తానబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పోయినసారి పార్లమెంట్కి పోటీ చేయాలన్నాడు. ఎస్, పోయినాను. నర్సరావుపేట పోయి పోటీ చేయమన్నాడు, చేశాను. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తా, ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్. ఖచ్చితంగా పోటీ చేస్తా ఎక్కడో దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేదా అని పక్కన పెడితే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయమని చేస్తా, లేదు అంటే నాకేం. ఎందుకంటే నేను గర్వంగా కూడా చెప్తాను, ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ కూడా చెప్తున్నా, నేను 2 సార్లు ఎమ్మెల్యే ఇదే నెల్లూరు జిల్లాలో. ఎప్పుడు ఒక మంత్రిగాలో నేను మంత్రి అయ్యా. ఈ జిల్లాలో రేపు నేను ఎమ్మెల్యే అవ్వచ్చు, కాకపోవచ్చు, ఇంకా నా రాజకీయ ప్రస్థానం కూడా ఉండకపోవచ్చు కూడా. అనుకున్నప్పటికీ కూడా ఈ జిల్లాలో నాకు ఒక పేజ్ ఉంది, నాకు ఒక చరిత్ర ఉంది. అది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అనిల్ అనే సోకాల్డ్ వ్యక్తి, ఎవరు అన్న తెలియని వ్యక్తిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలానా అనిల్ కుమార్ యాదవ్, మీరు చెప్పినట్టు ఒక ప్రముఖ వ్యక్తితో, ఒక 10 మందికి పరిచయం ఉన్న వ్యక్తి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సంతోషం, ఆ తృప్తి నా జీవితంలో నాకు చాలు. ఆయన ఇవ్వకపోయినా నేనేం బాధపడేది లేదు, ఇచ్చినా హ్యాపీగా పోటీ చేసేది. కాబట్టి ఈ జిల్లాలో నాకు ఒక పేజు, నాకు ఒక హిస్టరీ ఇచ్చేసిన వ్యక్తి. ఇంతకన్నా మళ్ళీ ఇంక ఎంపీఓ, మళ్ళీ ఎమ్మెల్యే అయినా రాకపోయినా నాకేం బాధ లేదు. అర్థమైందా? ఆ స్థాయి నాకు గౌరవం ఇచ్చాడు. నాకు కాకపోతే ఇంకొకరికి ఇచ్చినా సంతోషమే. ఇప్పుడు నన్ను జగన్మోహన్ గారి నుంచి నన్ను నర్సరావుపేటకి పంపించాడు, కానీ ఈ జిల్లాలో ఒక బీసీకి ఇచ్చాడు, ఒక మైనారిటీకి ఇచ్చాడు. ఆ పార్లమెంట్లో ఆ 2 ఇచ్చారనే కదా మేము ఒక ఎంపీ అభ్యర్థిని, సరే ఎంత పెద్ద వ్యక్తి, దేంట్లో పెద్ద మీ అందరికీ తెలుసు, ఆ వ్యక్తిని మేము కోల్పోయాం. ఇదే తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుందా అని అడుగుతా ఉన్నా. లటక్కని లాక్కునే కదా 2 సీట్లు ఇచ్చారు మీరు. అప్పుడు దాకా ఉన్న ఒక వ్యక్తిని తీసేసి కూడా అంత నష్టమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి భరించారు కదా. జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఒక వ్యక్తి నేను పార్టీలోంచి వెళ్ళిపోతాను, వాళ్ళకి టికెట్ ఇంకొకరికి ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనేవాళ్ళు కాదు కదా. అయినప్పటికీ ఒక పేద మైనారిటీకి ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఓటమి గెలుపు తర్వాత సంగతి అబ్బా. గెలుస్తాం, ఓడిపోతాం, రాజకీయాలలో ఒక చక్రం. అందరం ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు, 5 సంవత్సరాలు మేము ఉంటాం, మళ్ళీ 5 సంవత్సరాలు వస్తాం, అది పక్కన పెట్టు. కానీ ఒక అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఓడిపోతాడని తెలిసినప్పటికీ, అందరు చెప్తున్నప్పటికీ ఒకరికి అవకాశాలు కల్పించాడు చూడు, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్తా ఉన్నా. ఇంకేమైనా ఉందబ్బా? అది మా రవెన్నకి పాపం. మీ పార్టీలో నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారబ్బా, వాళ్ళని పాపం కొమ్ముగాయి అని చెప్తున్నా. కోట్లు ఖర్చు పెట్టుకొని బీసీలు నష్టపోయినారు. వాళ్ళకి ఏదైనా మంచి చేసేది ఉందా, లేకపోతే మళ్ళీ ఇంకేదైనా ఉంది? వాళ్ళ అంతర్గతం వాళ్ళు చూసుకోవాలా. ఈసారి జిల్లాలో ఏదైనా మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఇచ్చేది ఉందా, ఒక ఎంపీ ఇచ్చేది ఉందా? అది కూడా లేదా. అది ఆయన వాళ్ళు చూసుకోవాలా, మమ్మల్ని ప్రశ్నించకుండా. అయినప్పటికీ వాళ్ళ అంతర్గత విషయం మేము మాట్లాడదలుచుకోవట్లేదు. నన్ను అన్నాడు కాబట్టి నేను ఆయనకి సమాధానం చెప్తున్నా గౌరవంగా. కానీ అన్న చెప్పినట్టు నేను మీ 17 years ముఖ్యమంత్రిలో, మా 5 years జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మీ పత్రికల ద్వారా నేను చెప్తున్నా, ఆయనే సవాల్ విసిరాడు, ఛాలెంజ్ విసిరింది ఆయనే. ఎక్కడ పెట్టినా నేను ఏ టైం అయినా నేను సిద్ధంగా ఉన్నా.